నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము గాస్ సీడెల్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ అనే చెప్పొచ్చు. ఓకే, ఎగ్జామినేషన్ పర్పస్ లో కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెథడ్ అనే చెప్పొచ్చు గాస్ సీడెల్ మెథడ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ లో మనము డైరెక్ట్ మెథడ్స్ అయినట్టు గాస్ ఎలిమినేషన్ మెథడ్, ఓకే, జార్డన్ మెథడ్ దీని గురించి డిస్కస్ చేసాం. అండ్ ఇండైరెక్ట్ మెథడ్స్ లో మనకి గాస్ జకోబీ మెథడ్ అండ్ సీడెల్ మెథడ్. గాస్ జకోబీ మెథడ్ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను డీటెయిల్ గా. ఎవరైతే చూడలేదు చూడండి. అండ్ ఈ వీడియోలో గాస్ సీడెల్ మెథడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, గాస్ సీడెల్ అండ్ గాస్ జకోబీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఓకే, గాస్ జకోబీ మెథడ్ లో మనకి స్టెప్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే ఇటరేషన్స్ ఎక్కువ వస్తాయి, మనకి స్టెప్స్ ఎక్కువ, ఇటరేషన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, టైం కన్స్యూమింగ్ ఎక్కువ ఉంటుంది మనకి గాస్ జకోబీ మెథడ్ లో. ఓకే, కంపేర్ టు గాస్ సీడెల్ మెథడ్. అందువల్ల ఎగ్జామినేషన్ పర్పస్ లో మనకి సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో గేట్, సిఎస్ఎన్ఎట్ అలాంటి ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్స్ లో అయితే మెన్షన్ చేయడు. ఓకే, అప్లై ది గాస్ సీడెల్, గాస్ జకోబీ ఇలా. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే గాస్ సీడెల్ మెథడ్ అయితే మీరు ప్రిపేర్ చేయండి. ఓకే, ప్రిపేర్ చేయండి ఎప్పుడు అంటే కంపేర్ టు గాస్ జకోబీ, బికాస్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువ వస్తాయి మీకు గాస్ జకోబీలో. ఓకే, ఈ ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం మనము. సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ ది గాస్ సీడెల్ మెథడ్. ఓకే, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ అయితే ఇచ్చిండు. ఈ ఎగ్జాంపుల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ మనం గాస్ జకోబీ మెథడ్ కానీ గాస్ సీడెల్ మెథడ్ కానీ అప్లై చేయాలంటే ఒక కండిషన్ అయితే చెక్ చేయాలి. ఏంటంటే ఈ x1 కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 45 ఈజ్ గ్రేటర్ దెన్ ఈ రెండింటికి కోఎఫిషియంట్, ఈ రెండు కోఎఫిషియంట్ల కన్నా గ్రేటర్ ఉండాలి. ఓకే, mod 2 plus mod 3. ఓకే, 45 is greater than 3 plus 2 5 గ్రేటర్ ఉందా. అండ్ x2 కోఎఫిషియంట్ ఏదైతే ఉంది 22 is greater than ఈ రెండిట్లకి గ్రేటర్ ఉండాలి. mod 22 is greater than mod 3 plus mod 2. 22 is greater than mod minus 3 అంటే 3నే, బికాజ్ mod లో పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీకు పాజిటివే వస్తుంది. ఓకే, 3 plus 2 22 is greater than 5 and x3 coefficient 20. Okay, 20 is greater than 5 plus 1. Okay, greater than 6 ఉందా. అంటే ఈ ఫస్ట్ ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే మీరు ఈ మెథడ్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. అది గాస్ సీడెల్ మెథడ్ అన్నా కానీ గాస్ జకోబీ మెథడ్ అన్నా కానీ. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై చేయలేదనుకోండి మీరు అదర్ మెథడ్స్ ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే చూద్దాం. ఫస్ట్ రీరైట్ ద గివెన్ ఈక్వేషన్. ఇచ్చిన ఈక్వేషన్ అయితే రీరైట్ చేసుకోండి. సొల్యూషన్ రీరైట్ గివెన్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్స్ ఏం చేస్తారంటే x1 is equal to 1/45. ఓకే, 58 minus 2x2 minus 3x3. ఓకే, ఇది ఎలా వచ్చింది చూడండి. ఇది ఈ ఒక్క 45x1 ఇలా పెట్టుకోండి, ఈ రెండింటిని ఈ సైడ్ పంపండి. ఏమవుతుంది 58 minus 2x2 minus 3x3 నా. ఓకే, x1 ఏమవుతుంది మనకి 1/45, 58 minus 2x2 minus 3x3 వస్తుంది. ఓకే, దీన్ని అయితే ఇలా సాల్వ్ చేస్తాం. అర్థమైందా. సిమిలర్లీ x2 మనకి ఏమొస్తుందంటే 1/22 47. ఓకే, 47 plus 3x1 minus 2x3 వస్తుంది. అండ్ x3 ఏమొస్తుంది మనకి 1/20 67 minus 5x1 minus x2 వస్తుంది. ఓకే, ఇలా రీరైట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే లెట్ టేక్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్స్. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మనము. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్. ఓకే, ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఏంటి అంటే x1. ఓకే, x1 is equal to x1 of 0 is equal to 0. ఓకే, x2 is equal to x2 of 0 is equal to 0. x3 is equal to x3 of 0 is equal to 0. ఓకే, కొన్ని బుక్స్ లో మీకు x1, x2, x3 దగ్గర x, y, z ఈ వేరియబుల్స్ ఇచ్చింటాడు. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, x, y, z కూడా ఇచ్చింటాడు కొన్ని ప్రాబ్లమ్స్ లో. ఓకే,
ఇదైతే ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అయితే ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఓకే, లెట్ టేక్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్. ఓకే, పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అని తీసుకోండి. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 లో పుట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇటరేషన్. ఓకే, ఫస్ట్ ఇటరేషన్ లో ఏంటంటే x1 of 1 that is equal to 1/45. ఓకే, 58. ఓకే, 58 మనకి ఏమవుతుంది -2x2 of 0. ఓకే, -3x3 of 0. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 58/45 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మీరు క్యాలిక్యులేటర్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1.28889 వస్తుంది. ఓకే, పాయింట్ తర్వాత అట్లీస్ట్ 3 to 4 వాల్యూస్ అన్న తీసుకోండి అట్లీస్ట్. ఓకే, అర్థమైంది. ఎందుకంటే కొందరు ఏం చేస్తారంటే 1.28 1.2 ఇలా సింపుల్ గా పాయింట్ తర్వాత ఒక డిజిట్ లేకుంటే 2 డిజిట్స్ తీసుకుంటారు. అప్పుడు ఏమైతుందంటే మీకు ఆన్సర్ అనేది రాంగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఓకే, అందువల్ల అట్లీస్ట్ పాయింట్ తర్వాత 3 to 4 డిజిట్స్ అన్న తీసుకోండి పాయింట్ తర్వాత. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత x2 of 1 ఏమైతుంది మనకి 1/22 47 ప్లస్ 3. ఇక్కడ చూడండి, గాస్ జకోబీ మెథడ్ గాస్ సీడెల్ మెథడ్ కి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే గాస్ జకోబీ మెథడ్ లో మనం ఏం చేస్తాము, ఇక్కడ వచ్చే వాల్యూస్ ప్రతి ఒక్క వాల్యూస్ ఈక్వేషన్ 1 లో పుట్ చేసేదే ఫైండ్ అవుట్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏం చేస్తాము అంటే ఓకే, ప్రీవియస్ వాల్యూ ఏదైతే వచ్చింటుందో దాన్ని ఇక్కడ పుట్ చేస్తాం. చూడండి, x2 ఉందా, x2 1/2 47 ప్లస్ 3 x1 of 1 తీసుకుంటాం ఇక్కడ. ఓకే, x1 of 0 తీసుకోము. అది జకోబీలో అయితే మనం ఇక్కడ 0 తీసుకుంటాం. ఓకే, బట్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాము అంటే 1 తీసుకుంటాం. అర్థమైందా, ఇక్కడ 1 తీసుకుంటాం అంటే ఇది ఏదైతే వాల్యూ వస్తుందో దాని ప్రీవియస్ వాల్యూ దాన్ని అలాగే పుట్ చేసి కంటిన్యూస్ గా చేస్తాం మనం. అర్థమైందా, -2x3 of 0. ఓకే, అర్థమైందా. ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/22 47 ఇంటూ 3 ఇంటూ x1 of 1 వాల్యూ ఏమొస్తుంది మనకి, ఇది ప్లస్ ఇది. ఓకే, ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండండి క్యాలిక్యులేషన్స్ లో. 1.28889. ఓకే, మైనస్ is 0 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2.31212 వస్తుంది. ఓకే, ఇది సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లో అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇదైతే x2 of 1. సిమిలర్లీ x3 of 1 ఏమైతుంది మనకి చూడండి, 1/20 ఓకే 67 minus 5x1 of 1 ఓకే minus x2 of 1. ఓకే, ఇలా ప్రీవియస్ వాల్యూస్ ని ఇలా పుట్ చేస్తాం. అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు. తర్వాత దీని వాల్యూస్ పుట్ చేస్తే మీకు ఈ వాల్యూస్ అయితే పుట్ చేయండి, x1 of 1 x2 of 1 వాల్యూ పుట్ చేస్తే మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 2.91217 వస్తుంది. ఓకే, మీరు వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్. ఓకే, సెకండ్ ఇటరేషన్ లో ఏం చేస్తారంటే x1 of 2. ఓకే, సెకండ్ ఇటరేషన్ లో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ 1/22 ఓకే 47 ఓకే ప్లస్ 3 of x1 దీని ప్రీవియస్ వాల్యూస్ దాన్ని కన్సిడర్ చేసుకుంటాం మనం. ఓకే, x1 of 58 ఓకే, ఇది చూడండి. ఓకే, 58 ఇది మనకి ఏమొస్తుంది 1/45 ఓకే 58 ఓకే మైనస్ 2x2 of 1 ఓకే మైనస్ 3x3 of 1 పుట్ చేస్తాం. ఓకే, ఏదైతే వాల్యూ వస్తుందో దీన్ని సాల్వ్ చేసుకోండి. వాల్యూస్ పుట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది వాల్యూస్ అంటే 0.99198 అయితే వస్తుంది. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ x2 of 2
that is equal to 1 by 22. Okay, 47 plus 3 into x1. చూడండి x1 ఆఫ్ ఇక్కడ చూడండి x1 ఆఫ్ 2 తీసుకుంటాం ఇక్కడ. ఓకే, మైనస్ 2 టైమ్స్ ఆఫ్ x1 అయిన x3 ఆఫ్ x3 ఆఫ్ 1. ఓకే, వాల్యూ పుట్ చేయండి. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 2.00689 అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ x3 ఆఫ్ 3 చేస్తే ఏమొస్తుంది 1/20. మనకి ఇదేమొస్తుంది 67 మైనస్ 5. ఇదేమొస్తుంది మనకి x1. ఇది మనకి x1 ఆఫ్ 2 తీసుకుంటాం. మైనస్ ఇక్కడ మనకి వస్తుంది 1. ఇదేమవుతుంది x2 ఆఫ్ 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 3.00166. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏం చేస్తున్నాం అంటే x1 ఆఫ్ 2 బైండ్ చేసాం. నెక్స్ట్ ఇదే వాల్యూ ఇక్కడ పుట్ చేసుకుంటాం. ఓకే, సిమిలర్లీ ఇదేదైతే వాల్యూస్ వస్తాయో దాన్ని దీంట్లోనే పుట్ చేసుకుంటాం. ఇలా మనకి ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇలా ఇక్కడ కంపేర్ చేస్తే ఈ 2 ఇటరేషన్ ని కంపేర్ చేస్తే చూడండి, ఇఫ్ యూ కంపేర్ దీస్ 2 ఇటరేషన్స్, ఇది చూడండి మనకి దిస్ ఇస్ అప్రాక్సిమేట్లీ 1 ఉందా. ఓకే, అండ్ దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3, అండ్ ఈ ఇటరేషన్ లో కూడా మనకి దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 1, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 2, దిస్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3. ఓకే, అంటే మనకి x1 ఈజ్ ఈక్వల్ టు 1, x2 ఈజ్ ఈక్వల్ టు 2, అండ్ x3 ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి, ఓన్లీ 2 ఇటరేషన్స్ లోనే మీకు ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకే, మీరు కావాల్సింటే ఇంకొక ఎక్స్ట్రా 3rd ఇటరేషన్ చేసినా మీకు సేమ్ ఇదే వస్తుంది. బట్ ఇప్పుడు అట్లీస్ట్ 2 ఇటరేషన్స్ మీకు సిమిలర్ ఉందనుకోండి, మీరు అక్కడే తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది? చూడండి, జకోబీ మెథడ్ లో మనం 7 ఇటరేషన్, ప్రీవియస్ క్వశ్చన్ చూసారనుకోండి 7 ఇటరేషన్ చేసాం మనం. 7 ఇటరేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే, బట్ ఇక్కడ మనకి 2 to 3 ఇటరేషన్స్ తోనే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది మనకి మెయిన్ డిఫరెన్స్ జకోబీ మెథడ్ అండ్ గాస్ సీడెల్ మెథడ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇదే. ఓకే, జకోబీ మెథడ్ లో మనకి ఏమవుతుంది, స్టెప్స్ ఎక్కువ వస్తాయి, ఇటరేషన్స్ ఎక్కువ వస్తాయి. బట్ ఇక్కడ మనకి లైక్ సీడెల్ మెథడ్ లో మనకి ఇటరేషన్స్ అనేది తక్కువ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ప్రీవియస్ వాల్యూస్ ని మనం నెక్స్ట్ స్టెప్స్ లో మనం యూస్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆన్సర్ అనేది కూడా త్వరగా వచ్చేస్తుంది. మీకు ఇక్కడ వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ లో పుట్ చేయండి. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ లో పుట్ చేస్తే ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తే మీకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్. ఓకే, x1 వాల్యూ ఎంత వచ్చింది 145 ప్లస్ x2 వాల్యూ 2 2 4 ప్లస్ x3 వాల్యూ 3 3 9. ఓకే, ఇది ఎంత వస్తుంది 45 ఇది ఎంత 49. ఓకే, 49 9 ఎంత 58 వచ్చిందా. LHS ఈక్వల్ టు RHS. ఈ రెండు సాటిస్ఫై అయిందా? అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇదైతే గాస్ సీడెల్ మెథడ్. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా గాస్ సీడెల్ మెథడ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.